వాళ్ళు సహోదరులేరా, బాగున్నారు కదా. కొన్ని విషయాలు దేవుడు చెప్పిన మాటలు వినాలి. యేసుప్రభు చెప్పిన మాటలు కొన్ని అంటే అవి ఏంటంటే, యేసుప్రభు యోనా ప్రవక్తకి నువ్వు నినెవె పట్టణంకి వెళ్ళు అని చెప్పాడు. అక్కడ పాపం పెరిగింది, ఎవరి మాట ఎవరూ వినట్లేదు. దేవుడు వాళ్ళందరికి సువార్త కోసం, లేదంటే దేశాన్ని నాశనం చేయడం కోసం చాలా కోపంతో దేవుడు పంపించాడు యోనా ప్రవక్తకి, బయలుదేరి వెళ్ళాను. ఈయన దేవుడు చెప్పింది వినకున్నా సొంత ఆలోచన తీసుకున్నాడు. ఆయన చెప్పడము ఇదేంటి, అక్కడ జనాలు చంపిడిపెట్టి ఇవన్నీ ఎందుకు అనుకుని ఈయన సొంత నిర్ణయం తీసుకున్నాడు. సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పుడు ప్రభుత్వం ఉందనుకోండి, చట్ట ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తే కోర్టు కేసి లాయర్ల ద్వారా తీర్పులు పొందాలి, అది లీగల్. అంతేగాని తప్పు చేసిన ఎక్కడ పెడితే అక్కడ కొట్టేయడం, భూమి లాక్కు తీసుకోవడం, 10 మంది అయితే యుద్ధం చేసి లాగేయడం అన్నీ కాదు. అలా కాదు. కోర్టుకి వెళ్ళాలి, లాయర్లు అంతా సమావేశం చెప్పింది. అలాగనే దేవుడు నీవు నినెవె పట్టణంకి వెళ్ళు అని చెప్తే టర్కీస్ వెళ్ళవలుతున్న దారిలో పడవకి ప్రయాణం ఆ పడవలు ఎక్కిపోయాడు. ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలు వినకపోతే నాశనం జరుగుతుంది. అది చాలామంది చూసి కష్టాలు వచ్చేస్తాయి. అది ఏంటంటే ఈయన వినలేదు. అయితే ఒక వాడ ఎక్కాడు. ఆ వాడలో పడుకున్నాడు. ఈయన పడుకున్నప్పుడు ఏమైందంటే, వాడ అక్కడ పెద్ద తుఫాను వచ్చేసి వాడలో ఉన్న ప్రతి వాళ్ళ దేవుడు నన్ను మొక్కుకుంటారు. తుఫాను వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైతే తెలిసిందో ఆ దేవుడిని మొక్కుతూనే ఉంటారు. అయితే నిజమైన దేవుడిని నమ్మినవాడు ఈయన పడుకుని ఉన్నాడు. అయితే మనలో ఎక్కడైతే ప్రయాణం అవుతున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుని ఇచ్చేసుకుని మనకు నచ్చిన దేవుడు మనం నమ్ముకొని జాగ్రత్తగా భయభక్తులుగా ఉంటామని అనుకుంటారు. రంజులు ఉంటారు. దేవుని తెలియని వాళ్ళు అతీతంగా ఉంటారు. తెలిసిన అటు ఇటు గర్వం, నాకు దేవుడు తెలుసు కదా నాకేటనేసి ఈయన పడుకున్నాడు. పడుకున్న తర్వాత మన పడవ మునిగిపోవడానికి కారణం తుఫాను వచ్చి నీరు వచ్చేస్తుంది దానికి. ఇందులో ఎవర్రా దరిద్రులు ఉన్నారు పడుకున్నారని ఆలోచించి సీట్లు వేసుకున్నారు. అప్పుడు యోనా పేరు అనేది వచ్చింది. వచ్చేటప్పుడు ఆయన్ని ఓ దరిద్రుడు ఇలాగే పడుకున్నాను నువ్వు అని చెప్పేసి ఆయన్ని చెరువులోకి విసిరిశాడు. నిద్రపోతారంటారు. అందువల్లే ఇది తుఫాను వచ్చింది. ఈయన వల్లే మనకు భయభక్తులు ఉండాలి. ఎక్కడికి ప్రయాణించేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు దేవుడు చెప్పిన మాట కూడా వినాలి. వినకపోతే కష్టమే. పడేసిన తర్వాత తిమింగలం వచ్చేసి ఆయన మింగుతుంది, ఒక చేప. అయితే ఇక్కడ ఈయన్ను నీ దేవుడిని మొక్కు, నీ దేవుడిని మొక్కు, నా దేవుడు పలానా దేశం పలానా నేను అని చెప్తాడు. ఇలా జరిగింది, దేవుడు పంపిస్తే నేను ఒక్కసారి వెళ్ళిపోతానని నేను ముందు చెప్తాడు నేను. అయితే నీ దేవుడు నువ్వు ప్రార్థన చేయలేదు, ఏమీ లేదయ్యా, నిజమైన దేవుడిని నువ్వు దేవుడు అంటానవా, నిన్ను పడుకోనవయ్యా నువ్వు అని చాలైతే వీళ్ళు చెప్పిన మాటలేవి మా చెవులో పెట్టుకోలేదు, పడేసేసారు బయటనంతే. అప్పుడు ఆ శాప మింగేసింది. అప్పుడు నినెవె పట్టణంకి అక్కడికి సువార్తకి వెళ్ళాలి.